ప్రభునందు ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమునకు సంఘ కాపరులకు మరియు సంఘ నాయకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న వీడియో ద్వారా మిమ్మలను కలుసుకోవటానికి నాకు చాలా సంతోషం. నేను నేషనల్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక చిన్న క్రిస్టియన్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ యొక్క చిన్న మినిస్ట్రీ 2000 సంవత్సరంలో ప్రారంభం చేయబడింది. ఇప్పటి వరకు మరి మాచర్ల అనేటువంటి పట్టణంలో ఉంటూ ఈ యొక్క చిన్న పరిచర్యను నడపడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ యొక్క పరిచర్య గురించి కొన్ని మాటలు చెప్పకముందు దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనకి చదివి వినిపించాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము నేను చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తమకంటకుండా తమ్ము తాను కాపాడుకొనుటయే అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ చిన్న పరిచర్యని మనకు పరిచర్యం చేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాను. ఈ నేషనల్ క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనేటువంటి ఈ చిన్న పరిచర్య ద్వారా 5 రకాలుగా దేవుని సేవ చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే సువార్తను ప్రకటించటం. భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నట్టుగా మనకి అంచనా ఉంది. 1.4 crore జనాభా అని మనకి అంచనా ఉంది. వారిలో ఇంకా యేసు ప్రభుని ఎరగనటువంటి వారు చాలామంది ఉన్నారు. మన మినిస్ట్రీ తరపున కనీసం 1 కోటి మందికి సువార్త ప్రకటించాలనేటువంటి ఆశ ఉన్నది. అలాగే సువార్తను తెలుసుకొని యేసయ్యను వారు రక్షకుడిగా అంగీకరించినటువంటి వారిని కనీసం 1,00,000 మందిని యేసు ప్రభు వారి యొక్క శిష్యులనుగా తీర్చాలని చెప్పేసి ఆశ ఉన్నది. అలాగే మూడవదిగా ఎక్కడైతే సంఘాలు లేవో ఆ ప్రాంతంలో సంఘాలు స్థాపించి ప్రభు పని చేయాలని చెప్పేసి ఆశపడుతున్నాం. ఆ విధంగా కనీసము భారతదేశంలో 10,000 సంఘాలు స్థాపించి పని చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాం. అలాగే ఈ సువార్త పనిని, శిష్యత్వాన్ని, సంఘాలు కట్టేటువంటి పనిని ముందుకు నడపడానికి కావలసినటువంటి నాయకులు కూడా అవసరం. అలాంటి 1,00,000 మంది క్రైస్తవ విలువ కలిగినటువంటి నాయకులను తర్బీదు చేసి ఈ భారతదేశంలో ఈ పరిచర్యను కొనసాగించాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాం. 5వదిగా హ్యూమన్ డెవలప్మెంట్ లేకపోతే మానవ అభివృద్ధి అనేటువంటి అంశంలో పని చేయాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాం. ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ లేకపోతే మానవ అభివృద్ధి అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కనీసము 10 లక్షల పేద కుటుంబాలకి ఆర్థిక అభివృద్ధి కొరకు సహాయపడాలని ఆశపడతా ఉన్నాం. దీన్ని చేయటానికి ఉమెన్ ఎంపవర్మెంట్ లేకపోతే స్త్రీ యొక్క అభివృద్ధిని మనం సాధించాలి. అలాగే చైల్డ్ రైట్స్ అంటాం. బాలల హక్కులను వారికి తెలియచేస్తే వారు చక్కగా పైకి రావటానికి వీలవుతుంది. అలాగే అణగారినటువంటి సమాజంలో ఉన్నటువంటి వారిని మానవ హక్కులు అనేటువంటి అంశం ద్వారా వారిని చైతన్యపరిచి వారి అభివృద్ధికి తోడ్పడాలని ఆశపడతా ఉన్నాం. మరి భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఆరోగ్యము, విద్య అనేటువంటిది చాలామందికి నోచుకోని విధంగా ఉన్నది. అలాంటి వారికి ఈ రెండింటిని కల్పించాలనేటువంటిది మన యొక్క మినిస్ట్రీ యొక్క ఆశ. అలాగే చాలా చోట్ల ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరైనటువంటి గ్రామంలో ఇల్లు కానీ
రోడ్లు కానీ వసతులు కానీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పేదవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మరి సహకరించి వారిని అభివృద్ధి పరచాలని చెప్పేసి మేము ఆశపడుతూ ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రభు చిత్తమైతే ప్రభు రాకడ ముందు ఈ యొక్క భారతదేశంలో అనేక మంది అనేక విధాలుగా సేవ చేస్తున్నారు. అలాగే దేవుడు మమ్మల్ని పిలిచినటువంటి పిలుపుని బట్టి, మాకు దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మేము కూడా ఈ పరిచర్యను భారతదేశం అంతట్లో అనేకులకు దీవెనకరంగా చేయాలని ఆశపడుతున్నాము. ఈ యొక్క చిన్న పరిచర్యలో మీ వంతు సహకారాన్ని మీరు ఇచ్చి ప్రార్థనాపూర్వకంగా సహకరించాలని చెప్పేసి ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.